హలో అండి. మా 4500 రెంట్ హౌస్ చూసినాక చాలామంది అన్నారు. చాలామందికి నచ్చింది కూడా. యాక్చువల్‌గా ఏంటంటే మాకు అక్కడ ఏమైనా ఉంటే చెప్పండి, అక్కడ ఏమైనా ఉంటే చెప్పండి అనేసి కూడా చెప్పారు. సో, ఇక్కడ ఇదేంటంటే మాది పెంట్ హౌస్ కదా. ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అసలు రెంట్‌కు ఇక్కడ ఇల్లుకి అసలు సంబంధాలే ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ మా వెంచర్‌లో పక్క బిల్డింగ్‌లలో కూడా రెంట్ ఎక్కువనే ఉంది కానీ మా దాంట్లోనే చాలా వరకు తక్కువ ఉంది చెప్పాలంటే. సో, ఈ రెంట్‌కి అసలు ఇంత పెద్ద ఇల్లు ఇంత రెంటేనా అన్నట్టుగా మాట్లాడతారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే ఈ పార్కింగ్ ఏరియా అంతా వాళ్ళకి హాల్లో కలుస్తుంది కదా. సో అది ఇంకా పెద్దగా ఉంటుంది. కానీ ఇది బాగుంటుంది. కింద మొత్తం ఇదంతా చుట్టూ గల్లీలు ఉంటాయి. అన్ని సైడ్లో వెళ్ళి క్లీన్ చేసుకోవడానికి, కడగడానికి అన్ని విధాలుగా. యాక్చువల్గా స్టార్టింగ్లో అయితే ఈ మనీ ప్లాంట్ చాలా బాగుంటుండే, కానీ మొత్తం ఎందుకో మరి ఎండిపోయింది అనుకుంటా. ఇంకా ఇక్కడ ఉంటుంది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదంతా గల్లీ ఉంటుంది. మేము డ్రింకింగ్ వాటర్ గట్లా పట్టుకోవడానికి ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ ప్లంబర్ మిస్టేక్ మొత్తం అసలు పైనుంచి ఆ కనెక్షన్స్ అన్నీ ఎట్లా పెట్టిరో ఏంటో అసలు మొత్తం కిందికి వచ్చేస్తాయి, అక్కడ ఆగిపోతాయి. అసలు వాటరు ట్యాంకు నిండినా ఇక్కడికే వచ్చేసి ఆగుతాయి. మేము కడిగినా కానీ పైన మొత్తం పెంట్ హౌస్ కదా, ప్రతిసారి కడగాల్సి వచ్చినప్పుడల్లా ఇక్కడ వచ్చి వాటర్ ఆగుతూ ఉంటాయి. దానివల్ల కూడా దోమలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో బయటికి కనెక్షన్ పెట్టేస్తే అయిపోతుండే కానీ అలా చేసిరన్నమాట. ఫైనల్గా ఈ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ డోరు. ఇక్కడేమో హాల్లో ఉండే డోర్ అన్నమాట ఇది. సో ముందంతా ఇలా ఉంటుంది మనకి. నిజం చెప్పాలంటే ఓనర్స్ ఏమి ఉండరు, ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు చెప్పాలంటే. ఇక్కడ వెంచర్ కదా, ఇంకా ఎవరి పనులు వాళ్ళకే కాబట్టి ఎవరు. ఇక్కడ కొంచెం షీట్ వేసి ఉంటే కొంచెం ముందు నుండి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు అంత కనపడకపోతుండే, బాగుంటుండేది. కానీ ఇంకా షీట్ వేయకపోవడం వల్ల మనం బయట అక్కడ సిట్టింగ్ కొంచెం చైర్స్ వేసుకొని కూర్చుందాం అన్న కూడా అవ్వకపోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇల్లు చూపిస్తాను. మాకైతే అన్నీ సింపుల్గా ఇచ్చేసారు. ఆ డోర్స్ కానీ సెల్ఫ్లు కానీ టీవీ పాయింట్ అవన్నీ సింగిల్ బెడ్రూమ్ కదా, కానీ డబుల్ బెడ్రూమ్స్కి అన్నిటికీ మంచిగా ఇచ్చారు. ఇదంతా హాలు. సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా తను నీట్గా ఉంచుతుంది. అంటే మా బిల్డింగ్లో మా 3 మెంబర్స్లలో కొంచెం నీట్గా ఉంచేది తనేలే. కానీ ఇంకా డ్యూటీకి వెళ్తూ ఉండడం వల్ల కొంచెం అడవిలో ఎక్కడెక్కడ వేసారు అనుకుంటా. సర్దినప్పుడేమో నేను వెళ్ళట్లేదు. సో ఇంకా ఈరోజు ఎట్లనో అట్లా పర్వాలేదులే, మామూలుగా చూపిద్దాం అన్నట్టుగా తీశాను. సో ఫైనల్గా నేను ఇందాక చూపించాను కదా, ఇది అవుట్ సైడ్ ఇంకో డోర్. ఇది ఇల్లు అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా మంచిగా డిస్టర్బెన్సెసే ఉండవు ఇక్కడనైతే. సో ఇదంతా హాలు. వాళ్ళ సోఫాస్ ఏంటంటే టేబుల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా సోఫా కొంచెం డోర్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకుంటా. మామూలుగా అయితే మనకు ఒక సోఫా ఈజీగా సోఫా పట్టిద్ది. 3 సీటర్ ప్లస్ 2 సీటర్స్ కూడా అటు సైడ్ పట్టిద్ది. మనకు అటాచ్డ్ వాష్రూము బెడ్రూమ్కు మాస్టర్ బెడ్రూమ్కే ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఏం లేదు. ఫ్రంట్లో ఇక్కడ ఉన్నది కదా కామన్ వాష్రూమ్. ఇంకా అక్కడ ఫ్రిడ్జ్ పెట్టిన ఆ ఏరియా అంతా మనకు డైనింగ్ ఏరియా కోసం ఇచ్చారు. అది బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. సో ఇదంతా హాల్ అన్నమాట. ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈ హాల్ అయితే డబుల్ ఉంటుంది. అక్కడైతే చాలా బారుగా వస్తుంది పైన. సో ఇదేమో మనకి చిల్డ్రన్స్ బెడ్రూము. వీళ్ళు ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎట్లాగో వాడుకోవట్లేదు కాబట్టి ఉన్నది ఇంకా వాళ్ళు 2 పిల్లలే కాబట్టి అవసరం అంత ఉండదు కదా. ఇక మామూలుగా అట్లాంటి ఎక్స్ట్రా థింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి వాడుకుంటున్నట్టున్నారు. సో ఇదంతా బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూము. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఇచ్చారు. మనకి ఇక్కడ నుంచి హాల్ కనిపిస్తుంది క్లియర్గా చూడండి. ఎగ్జాక్ట్లీ ఆ డోర్కి ఆపోజిట్లోనే ఉంది ఇది. సో ఇక్కడ నుంచి మనకు అవుట్ సైడ్ మనం కూర్చున్నప్పుడు మంచిగా గాలి రావడానికి వెలుతురు కోసం మంచిగా ఈ డోర్స్ తీసుకొని ఉంచవచ్చు మంచిగా నీట్గా. కాకపోతే ఏంటంటే అటు సైడు వాటర్ ఆగుతాయని చెప్పాం కదా, ఇంకా అక్కడ డ్రింకింగ్ వాటర్ పట్టే దగ్గర అక్కడ దోమలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు. సో వెలుతురుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అసలు. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూము. ఇంకా నేను ఇక్కడ రెంట్ గురించి చెప్పలేదు కదా. నాకు తెలిసి అయితే నేను అంతకుముందు అడిగినప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే మేము అడిగినప్పుడు ఏంటంటే 7,000 అన్నారన్నమాట. మనకు సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ, సెక్యూరిటీకి ఒక 500 ఇవ్వాలి. ఇంకా నేను ఇప్పుడు అడగలేదు రెంట్ ఏమైనా ఇంక్రీజ్ చేశారా లేదా అనేసి.
సో మ్యాక్సిమం మనకు 7,000లో డబుల్ బెడ్రూమ్ అంటే కొన్ని ఏరియాస్లలో అయితే సింగిల్ బెడ్రూమే వస్తుంది, మాకు మెయింటెనెన్స్కి అవుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. మనకు 7,000లో మంచి బెడ్రూమ్, మాదైతే 4,500, కాకపోతే అది పైన కాబట్టి పెంట్ హౌస్ కాబట్టి సింగిల్ బెడ్రూమే కదా, సో తక్కువ ఉండింది. దీనికి మాత్రం 7,000. కొన్ని ఏరియాలలో మేము డబుల్ బెడ్రూమ్లు చూస్తే 10,000, 12,000 అట్లా ఉన్నాయి. ఇక్కడ మా వెంచర్లోనే 7,000, పైన వాళ్ళది 7,500, 800 అనుకుంటా. అది ఇంకా బారుగా ఉంటుంది. సో ఇదంతా మనకు డైనింగ్ ఏరియా, వాష్ బేసిన్ లోపలనే ఇచ్చారు, ఓపెన్ కిచెన్ ఇచ్చారు మొత్తం. ఇది మాకైతే సపరేట్ పూజ రూమ్ అట్లా ఏం లేదు కదా, సెల్ఫ్లో పెట్టేసుకున్నాం మేము. ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ మంచిగా. అంటే డోర్ అంటే ఇవ్వలేదు, ఇంకా ఓన్ హౌస్ కాదు కదా, ఓనర్స్ కూడా ఉండరు, రెంట్కి ఇచ్చే వాళ్ళు ఎట్లా ఇస్తారు ఇక మామూలుగా ఏదో ఇంకా పెట్టాలి కదా అన్నట్టుగా పెట్టిస్తారు అంతే. సో ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకేంటంటే కౌంటర్ టాప్ మంచిగా ఓపెన్ కిచెన్ కాబట్టి ఇట్లా మనకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అది మంచిగా. వీళ్ళకి కిచెన్ ప్లాట్ఫామ్స్ తక్కువగానే ఉన్నాయి, మాదైతే కొంచెం పెద్దగానే ఇచ్చారు, ఎందుకంటే మాకు ఓపెన్ కిచెన్ అట్లా మళ్ళీ సపరేట్గా ఇంకా వేరే ఏం లేదు కదా, ఒకటే కాబట్టి. సో మాదైతే పెద్దగానే ఉన్నాయి, సెల్ఫ్లు కూడా ఎక్కువనే ఉన్నాయి మా దాంట్లో. కొంచెం ఇక్కడ తక్కువనే ఉంది ఓపెన్ కిచెన్ కాబట్టి, ఇటు సైడ్ మొత్తం ప్లేస్ అంతా ఇంకా లేదు కాబట్టి మేము పైన మొత్తం సబ్జా ఇచ్చారనమాట, ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ అవన్నీ ఏమైనా వాడుకొని ఉంటే వేసుకోవడానికి. మనకి కిచెన్ల నుంచి కూడా అవుట్ సైడ్ వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. ఇక్కడ గిన్నెల స్టాండ్ కొట్టుకోవడానికి మాకైతే అసలు ప్లేస్ అది సరిపోవట్లేదు కొట్టడానికి. సో మేము అసలు కొట్టలేదు, సరే ఎట్లాగో సెల్ఫ్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి కదా అనేసి వాడుకోవడానికి పెట్టేసినాం. సో ఇదంతా కిచెను. ఇదేండి ఓపెన్ కిచెన్. చాలామంది అక్కడ రెంట్లకు ఉన్నాయా చెప్పండి అని, అది ఎక్కడున్నది ఏంటి అని అంటే, ఇది వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు, నేను క్లియర్గా వేరే వీడియోలో కూడా చెప్పాను. ఇది హైవేకి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఏం కాదు, దూరమే ఉంటుంది, 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది, 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది హైవేకి. సో మనం లేవగానే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్ భలేగా ఉంది, కిందికి మంచిగా బాగుంది అసలు. మనం ఓన్లీ ఇది పరుపు ఏంటో నాకు తెలియదు, నేను అడగలేదు క్లియర్గా, కానీ నాకు భలేగా అనిపించింది అది. సో ఇదంతా ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే రెంట్ల గురించి చెప్తున్నాను కదా, చాలా వరకు అక్కడ రెంట్లు ఏమైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు, కానీ ఇది వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు. డ్యూటీస్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కగానే ఎమ్మటే రోడ్డు ఎక్కగానే బస్సు ఎక్కే పరిస్థితి ఉంటే బాగుంటుందని చూస్తూ ఉంటారు కదా. సో ఇది కొంచెం లోపలికే ఉంటుంది, మనం ఆటో ఎక్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడి వరకు. సో ఆటోలు అయితే ఉంటూనే ఉంటాయి, ఇప్పుడు అన్నీ బుక్ చేసుకొని వెళ్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదనుకుంటే రావచ్చులే, కానీ జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ మనకి బస్ స్టాండ్ నుంచి, హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి. సో ఫైనల్గా అయితే ఇదంతా హౌస్ అన్నమాట. మనకు 7,500లో రెంట్ అంటే, మధ్యలో సిటీ మధ్యలో అయితే 15,000, 10,000, సింగిల్ బెడ్రూమ్కే 10,000 అట్లా ఉన్నాయి కదా. సో డబుల్ బెడ్రూమ్స్ తీసుకోవాలంటే ఈజీగా 15,000, 20,000 డబల్ రెంట్ అవుతుంది. సో ఫైనల్గా అయితే ఇది ఇల్లు అయితే